నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ప్రస్తుతం మనతోటి బీజేపీ లేడీ లీడర్ శిల్పారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న యువతకి స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళందరికీ? ముందుగా అందరికీ 80వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. యువతకి తెలియదని కాదు, యువతలో అవగాహన ఇంకొంచెం పెంచాలనే ఒక ఉద్దేశంతోనే మా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు గత 4 సంవత్సరాలుగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమం 2022 నుంచి నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రత్యేకంగా మన నేషనల్ ఫ్లాగ్ ఇంపార్టెన్స్ గురించి తెలిసే విధంగా ప్రతి చిన్న పిల్లల నుంచి ఈనాటి జెన్జీ యువకుల్లో మరింత దేశభక్తి పెంపొందే విధంగా 4 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా తిరంగా యాత్రల పేరుతున్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జెన్జీన్లే పాల్గొనడం జరిగింది. వాళ్ళకి మన దేశభక్తి గురించి ఇంకొంచెం వాళ్ళలో దేశభక్తి పెంపొందాలని, వారు మన దేశం గురించి, తర్వాత వాళ్ళు మన ఫ్యూచర్ జనరేషన్ అని, వాళ్ళ ద్వారా మన దేశం ముందుకు నడుస్తుంది ఒక సందేశం వారికి తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈనాటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. చాలా మంది యువకులు ఇండిపెండెన్స్ డే అనేసరికి జస్ట్ స్టేటస్ పెడతారు అండ్ ఆ ఫోటోలు సేల్ చేసుకుంటారు. అది మాత్రమే ఇండిపెండెన్స్ డే అని కొంతమందికి ఉన్న అవగాహన. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అందుకనే నరేంద్ర మోదీ గారు ఈసారి ఒక కొత్త స్లోగన్తోని హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా హర్ మన్ తిరంగా అని చెప్పడం జరిగింది. ఆగస్ట్ 15 తర్వాత జనవరి 26 రోజునే కాకుండా ప్రతి ఒక్కరు గుండెలో దేశభక్తి ఉండాలి అని చెప్పి పిల్లలతోని ముఖ్యంగా ఎవరి ఇంటి పైన వాళ్ళని తిరంగా జెండాని ఎగరేసుకోమని చెప్పడం జరిగింది. అంటే దేశభక్తి అంటే కేవలం 15th రోజే, మీరు అన్నట్టు 15th రోజు కాకుండా వాళ్ళ గుండెల్లో ఉండే విధంగా ఈ కార్యక్రమాలు కూడా మేము త్రూఅవుట్గా ప్రతి సీజన్ వైజ్గా చేస్తూనే ఉంటాం. చాలా వరకు పార్టీలు ఇవన్నీ పట్టించుకోవు. జస్ట్ ఇండిపెండెన్స్ డే అంటే సెలబ్రేషన్ చేస్తారు అంతే. బీజేపీ మాత్రమే పర్టికులర్గా దేశ యువతకు ఒక అవగాహన కల్పించాలి అని ఎందుకు పట్టుదలతో? ఇదే మీరే అంటున్నారు, పార్టీలో ఓన్లీ జస్ట్ ఆగస్టు 15th రోజే చేస్తారు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇంతగానం చేస్తుందని మీరే అంటున్నారు. ఎందుకు అంటే అదే నేను చెప్తున్నాను, ఆగస్ట్ 15 జనవరి 26 కాదు, ప్రతిరోజు జెండా వాళ్ళ ఇంటిపైన జాతీయ జెండా ఉండాలి. జాతీయ జెండా కేవలం ఇంటిపైన కాదు, ప్రతి గుండెల్లో ఉండాలి అని ఒక నినాదం తీసుకురావడానికి ఇంత పెద్ద ఎత్తున మేము కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటిపైన మేము జెండా ఎగరడం జరిగింది. అట్ ద సేమ్ టైం తిరంగా ర్యాలీలు కూడా అన్ని సామాజిక వర్గాలను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్తోనే మేము అందరం కూడా తిరంగా ర్యాలీలు తీయడం ఎందుకు చేశామంటే ప్రతి ఒక్కళ్ళు ఈ దేశభక్తి, ఈ మన దేశం పట్ల ప్రేమ పెంపొందాలి అని చెప్పి, మన దేశం పట్ల ముందు కూడా భావితరానికి తెలియాలని, భావితరాన్ని ముందు ఉంచి మేము ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది.